ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రియాలిటీ, PSU బ్యాంక్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ సెక్టార్లు నష్టపోగా ఆటో, FMCG, డిఫెన్స్ స్టాక్ అయితే లాభపట్టాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం అయితే ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జెనరిక్ మందులపైన 2 ఏళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు. 2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200% ఉంటాయని ప్రకటించారు. దీంతో ఫార్మా సెక్టార్ ఇవాళ 2% నష్టపోయాయి. ఇక బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ 2000 లాభపడి 1,44,916 రూపాయల వద్ద కొనసాగుతుండగా, అటు కేజీ సిల్వర్ 2,600 లాభపడి 2,26,389 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ $92 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఇదే అంశంపైన మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో శ్రీరామచంద్రమూర్తి గారు, చూస్తున్నారు సిచ్యువేషన్స్ చాలా క్లమ్సీగా కనిపిస్తున్నాయి స్టాక్స్ అన్ని కూడా చూస్తుంటే. సో ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సో క్లోజింగ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? యాక్చువల్గా ఇవాళ నిఫ్టీ వచ్చి 23,000 బ్రేక్ డౌన్ అయిందండి. యాక్చువల్గా 24,000 మేజర్ సపోర్ట్ మొన్నటి దాకా 1 మంత్ హోల్డ్ చేసింది. అయితే ఇవాళ ఇది అంతకుముందు 24,500 దాకా కూడా వెళ్ళింది. కానీ మార్కెట్స్ ఈ యొక్క ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడంతో మళ్ళీ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. మొన్న జూలై 7వ తారీఖు నాడు 24,500 వచ్చింది. అక్కడ ఆ టైంలో మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. క్రూడ్ ఆయిల్ తగ్గింది, అన్నీ బాగున్నాయి అనుకున్నాం. కానీ జస్ట్ ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు ట్రేడ్ అగ్రిమెంట్ జరిగి. ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది అనుకున్నాం. ఆయిల్ వచ్చి $72 వచ్చింది, బాగుంది అనుకున్నాం. అనుకోగానే మళ్ళీ వారం రోజుల నుంచి విపరీతంగా ఆయన ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. అలాగే యుద్ధం చేయడంతో పాటు హోర్మజ్ మళ్ళీ మూసేశారు. సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. దాంతో ఈ మార్కెట్స్ ఇవాళ ఎఫెక్ట్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ వచ్చి ఇవాళ 93 దాకా వచ్చేసింది, 94, దాదాపు 20% పెరిగింది. అలాగే దీని ఎఫెక్ట్ వల్ల ఇవాళ లాస్ట్ 5 డేస్ నుంచి కూడా మార్కెట్స్ సస్టైన్ అయినాయి. కానీ ఇవాళ ఇక బ్రేక్ డౌన్ అయిపోయింది. 24,300 దాకా కూడా వెళ్ళింది 3 డేస్ బ్యాక్. కానీ ఇప్పుడు బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఏంటి అంటే 23 మళ్ళీ మునుపట్లాగా విపరీతమైన ఫాల్ అయిపోతుందా, మళ్ళీ మార్కెట్స్ అన్నీ కూడా నష్టభయాలు ఉంటాయా, ఏంటి పరిస్థితి అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ మనకి అలాంటి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్ని ఆపకపోతే విపరీతంగా లాసెస్ మళ్ళీ మార్కెట్స్ అన్నీ కూడా కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే FIIs ఎక్కువ మంది బయింగ్కి వచ్చారు కానీ వాళ్ళు మళ్ళీ నిలబడట్లేదు. అలాగే DIAs, FIIs, DIAs మ్యూచువల్ ఫండ్సే ఈ రీటైల్ మీద సస్టైన్ చేస్తున్నాయి మార్కెట్ కనుక బౌన్స్ బ్యాక్ అయ్యి పాజిటివ్గా రావాలి అంటే మాత్రం FIIs కూడా వాళ్ళ షేర్ వాళ్ళు యాడ్ చేయాలి. అలా చేయడానికి ఇక్కడ ట్రంప్ గారు మేజర్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు Q3 రిజల్ట్స్ చూస్తే అన్ని కంపెనీలు బాగానే వస్తున్నాయి, మంచి క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆటోమొబైల్స్ బాగా వచ్చాయి, అలాగే బ్యాంకింగ్ బాగానే వచ్చింది. అయినా కానీ సెల్లింగ్ సైడ్కి ఎక్కువ మార్కెట్ చూపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు బాగా పైకి వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పి ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అందరూ కూడా ప్రాఫిట్లో ఉన్న పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే న్యూ బయర్స్ రావట్లేదు, ఫియర్ అలా కంటిన్యూ అవుతుంది. రియాలిటీ సెక్టర్ బాగా పెరిగింది లాస్ట్ 1 మంత్లో. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగా పెరిగాయి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగాయి, ఆల్ సెక్టర్స్. ఇప్పుడు ఏమవుతున్నాయి, కొంత ఈ నెగిటివ్ న్యూసెస్ రావడం వల్ల ఈ సెక్టర్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇది నిలబడుతుందా, మళ్ళీ అవుతుందా అనేది ఒక 2-3 రోజులు తెలుస్తుంది మనకి. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్, మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది.
ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈ ట్రంప్ దిగుమతి అయ్యే జనరిక్ మందుల పైన సుంకాల్ని అనౌన్స్ చేయడంతో అటు ఈ స్టాక్ ఫార్మా స్టాక్స్ కానీ నష్టపోవడం చూస్తున్నాం కంటిన్యూగా. సో ఈ ఎఫెక్ట్ మన భారత్ పైన ఎలా ఉంటుంది? యాక్చువల్గా ట్రంప్ని మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 years నుంచి కూడా ఆయన ఏ ఒక్క మాట మీద నిలబడ్డాం. ఆయన మాట మాట్లాడతాడు కానీ ఏ ఒక్క మాట మీద స్టాండర్డ్గా ఉండరు. ఇప్పుడున్న టాపిక్ని 1 weekలో మార్చేస్తుంటారు. సో కాబట్టి ఇదేంటంటే టెంపరీ ఎఫెక్టే కానీ ఇదేమీ పెద్ద ఇంపాక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ 4 రోజుల తర్వాత ఆయన మళ్ళీ మాట మార్చేయగలడు. నేనే కరెక్ట్ అని చాలాసార్లు చూసాం కాబట్టి యాక్చువల్గా ట్రంప్ మాటలు అసలు లెక్కలో తీసుకోకూడదు అనేది ఇండియన్ మార్కెట్కి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనరిక్ పాయింట్స్ చూసుకుంటే ఆల్రెడీ మనకి మేజర్గా ఏంటంటే ఫార్మాలో వరల్డ్ మొత్తంలో బెస్ట్ క్వాలిటీని అలాగే తక్కువ రేట్ ఇచ్చేది ఇండియానే కాబట్టి ఇండియా కంపెనీస్ కంపల్సరీ వాళ్ళు తీసుకోవాల్సిందే. వీళ్ళు కాకపోతే ఆల్టర్నేట్ రూట్స్ చాలా ఉన్నాయి మనకి. ఈ బిజినెస్ని మనం అక్కడి నుంచి డైవర్ట్ చేసినా కానీ షిఫ్ట్ చేసినా కానీ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. వితిన్ మంత్స్లో పుంజుకోగలం. ఎందుకంటే నెక్స్ట్ అంతా కూడా రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ వర్షాలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ కూడా మార్కెట్స్ ఈ ఫార్మా ఎటు కూడా మళ్ళీ ఇప్పుడు రైజింగ్లో ఉంటుంది. సో కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే హీ డోంట్ స్టే ఆన్ హీజ్ వర్డ్స్. మొన్న యుద్ధం అయిపోయింది అన్నాడు, మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. హీ డోంట్ ఆయన హీజ్ వర్డ్స్ మీద ఆయన స్టాండ్ అవ్వలేడు, లేకపోతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఏంటంటే అయితే ఒకవేళ కనుక ఆయన అన్నమాట ఆయన స్టాండర్డ్ చేసిన 2 years వరకు కూడా మనకి సుంకాలే ఉండవు. అలా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మెడిసిన్ మీద ఎక్కువ ఎవరు కూడా సుంకాలు వేయడానికి కుదరదు. ఎందుకంటే అవి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కాబట్టి లైవ్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీటి మీద అంత పెద్ద స్టే చెప్తారు కానీ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం పెద్దకి భయపడినక్కర్ల ఫార్మా ఇండస్ట్రీ ఏమైపోతారు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అదర్ కంట్రీస్ చాలా మన మీద డిమాండ్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఫార్మా చూస్తుంటే వాళ్ళు డాక్టర్ రెడ్డి రిజల్ట్స్ ఉంది. డాక్టర్ రెడ్డి చూసుకున్న ఇప్పుడు 1170 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు 1370 నుంచి ఫాలో అయింది. సో ఇవి అలాగే అపోలో హాస్పిటల్ కానీ దివీస్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఇవాళ మనకి లూపిన్ ఒకటి, తర్వాత ఆల్కెమ్ ఒకటి, ఇవన్నీ సిప్లా ఒకటి, అలాగే ఇవన్నీ మనకి రెగ్యులర్గా ఇవి ఫార్మా ఏంటంటే ప్రజెంట్ ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఒక రేంజ్లో ఉంది, బట్ రేంజ్ టు అప్ ట్రెండ్. టెక్నికల్గా చూస్తే వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో ట్రెండ్ అయితే భయపడాల్సింది ఏమి లేదు, అంత పెద్ద డౌన్ అయిపోద్ది అనేది ఏమి లేదండి. ఓకే, అండ్ శ్రీరామచంద్రమూర్తి గారు, ఇంకొకటి ఏంటంటే ఈ అమెరికా ఇరాన్ ఘర్షణల వల్ల ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $92 వెళ్ళడం వల్ల ఇది ఇంకా ఏమైనా పెరుగుతుందన్న భయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇవ్వండి. క్రూడ్ ఆయిల్ అయితే ఇది యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే క్రూడ్ మీదే ఇంటర్నేషనల్గా కూడా ట్రేడ్ జరుగుతున్నాయి. సో కాబట్టి చాలా కంట్రీస్ ఈ క్రూడ్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ $92 జస్ట్ 1 month బ్యాక్ 72 వచ్చిందని చెప్పి హ్యాపీగా ఉన్నాం. క్రూడ్ మీద ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ దాదాపు 120 కంట్రీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ $100 దాకా కూడా ఛాన్స్ కనపడుతుంది. ఈసారి అసలు ఆయనతో మాట్లాడటానికి కానీ నెగోషియేట్ చేయడానికి కానీ ఎవరో ముందుకు రావట్లేదు. అంతకుముందు ఏదో పాకిస్తాన్ వచ్చి వాళ్ళిద్దరికి నెగోషియేట్ చేసింది కానీ కరెక్ట్గా లాక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ముందుకు రాకపోయినా అమెరికా ఒకటి వస్తుందంటే అమెరికాకి ఏమవుతుందంటే ఆ సూయజ్ మీద, ఆ హార్మోజ్ మీద ఒక ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో హార్మోజ్ మీద ఒక కంట్రోల్. మొన్నటిదాకా ఆయన నాకు ప్రతి షిప్కి ఇంత అమౌంట్ కట్టమంటున్నారు. సో ఇలాంటివన్నీ ఆయనకి మనసులో ఉన్నాయి. వాళ్ళ సెల్ఫిష్ కోసం ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కానీ ఇరాన్ యొక్క పాత్ర ఇప్పుడు తగ్గింది. యుఎస్ సెల్ఫిష్నెస్ అనేది వరల్డ్ మొత్తానికి అర్థమవుతుంది. బట్ యుఎస్ వాళ్ళ వరస్ట్గా ఉంది కాబట్టి ఏం చేయలేక వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని దీన్ని ఆపే పరిస్థితి రావాలని ఇంకొక 1-2 months పడుతుంది. సో ఈ 1-2 months మళ్ళీ $100 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి క్రూడ్ పైకి వెళ్ళిందంటే మళ్ళీ అందరికీ కూడా సేమ్ ఎఫెక్ట్, మార్కెట్స్ డౌన్ అవుతాయి ఆటోమేటిక్గా. అలాగే ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ ప్రాక్టికల్ లైఫ్లో మనం 3 months బ్యాక్ ఫేస్ చేసాం. ఆయిల్ బ్లాక్ అవటం, అలాగే ఆయిల్ సరఫరా నిలిచిపోవటం,
సో ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి కాబట్టి కొంచెం మళ్ళీ మనకి టఫ్ డేస్ వస్తున్నాయి అనుకోవచ్చు. సో అవి ఎంతవరకు ఉంటాయి, నిజంగా ఉంటాయా ఏంటి అనేది ఈయన యొక్క మైండ్ సెట్ అంతా ఒక చైల్డిష్ మైండ్ సెట్ లాగా అయిపోయింది. ఒక స్టాండర్డ్గా ఇష్యూస్ మీద ఒక స్టాండర్డ్గా ఉండట్లేదు. వరల్డ్ పీస్ కావాలని కోరుకోవట్లేదు. సో ఎప్పుడు చూసినా ఒక డిఫరెంట్ మైండ్లో ఉన్నారు. ఇంకొక 2 years పాటు ఇదే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రెజెంట్ అయితే మళ్ళీ ఈ ఇరాన్ మీద అయితే కంప్లీట్గా ఇంకా ఉంది. సో ఏం జరుగుతుంది అనేది మనకి అయితే ఏదో ఒక స్టేజ్లో ఆగుద్ది అనేది అర్థమవుతుంది, కానీ ప్రెజెంట్ ఎంత టైం పడుతుంది ఏంటి, ఎవరు లీడ్ తీసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. బట్ వాళ్ళంతా వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేస్తున్నారు. ఆయన చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ సెనెట్లోనే కాంగ్రెస్లోనే నెగిటివ్ ఉంది, ఓన్ రిపబ్లిక్ పార్టీస్ నెగిటివ్ ఉన్నారు. అలాగే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా వాళ్ళకి ఉన్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నారు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎప్పుడు ఏదైనా కానీ ఒక ఆగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ 1 week 10 days అలా పడుతుంది. ఓకే, అంటే సార్ మీరు అన్నట్లు కూడా టఫ్ డేస్ ఉన్నాయి. సీరియస్గానే చూస్తుంటే ముందు ముందు మనకి ఇంకా టఫ్ డేస్ ఉంటున్నాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం కమింగ్ టు ది రూపీ వాల్యూ గురించి మనం డిస్కస్ చేస్తే కూడా ఆల్ టైమ్ హైక్లోనే కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా 96 రూపీస్ 36 పైసా వద్ద ఇప్పుడు ఉంది. కాబట్టి సో ఏంటి అసలు రూపీ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి, బలపడడానికి మన దగ్గర ఏమైనా మార్గాలు ఉన్నాయా, లేదంటే ఈ పతనం ఇలాగే కంటిన్యూ అవుతుందా? మీరు అన్నట్టు ఇది రూపీ సెంచరీ కొట్టే ఛాన్సెస్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆయిల్ దానికి ఎలాగ ఉంటే రూపీ సెంచరీ కొట్టే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మన దగ్గర ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే రూపీని ఆపేంత ఆల్టర్నేటివ్స్ ఇమ్మీడియట్గా లేవు. ఎందుకంటే మనకి గోల్డ్ ఇంపోర్టే, అలాగే ఆయిల్ ఇంపోర్టే, ఆ 2 ఎసెన్షియల్సే. సో మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అలాగే గోల్డ్ డిజిటల్గా రావటం కానీ, 2 కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న యాక్టివిటీస్. ఒక 2 years దాకా రూపీ స్ట్రాంగ్ అయితే ఛాన్సెస్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయిల్ మీద డిపెండ్ అయిపోతున్నాం మనం. సో ఆయిల్ డిపెండ్ కనుక మనం ఆగితే మాత్రం మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. రూపీ అప్పుడు 70కి తీసుకొచ్చేయచ్చు. బట్ ప్రెజెంట్ అయితే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి అని ప్రజల్లో మార్పు రావలేదు. అలాగే ప్రభుత్వానికి కూడా అంత డెడికేషన్ రాలేదు. అలాగే ఈ కంపెనీస్ కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి, కానీ ఇంకా ప్రమోషన్ లైక్ యాక్టివిటీస్ రాలేదు. సో ఇప్పుడు మనమే చూస్తున్నాం, మన హైదరాబాద్లో ఎన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ ఇటు మారితే కన్వర్షన్స్ కనుక అయితే మనకి అలా ఒక డెడికేషన్గా మన గవర్నమెంట్ తొందరలో కూడా ఒక పాలసీ తీసుకురావటం, అలాగే ప్రజలందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి దాని గురించి వర్క్ చేసే రోజులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాని ఇంపాక్ట్ కనపడుతుంది. అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే క్రూడ్ డైరెక్ట్గా రిలేటెడ్ టు డాలర్కి ఎఫెక్ట్ అవుతుంది. రూపీ కనుక వీక్నెస్ అయిన కొద్దీ మన కంట్రీ యొక్క ఎకానమీ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్డ్గా రేట్స్ హైక్ చేయాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దాని మీద అంతా అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇప్పటిదాకా మనందరం హ్యాపీగా బతుకుతున్నాం, వాటి మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు డిమాండ్ని తగ్గించాలి. ఎందుకంటే సప్లై ఉండదు కాబట్టి డిమాండ్ తగ్గించాలి. దానికోసం ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు, ఆటోమేటిక్ రేట్లను పెరిగిపోతాయి. మనం మొన్న చూసాం, గ్యాస్ ఆగిపోతే ఎంత ఇబ్బంది పడ్డామో. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అని అందరం కూడా ఒక కమిట్మెంట్గా అయ్యి మనకి సోలార్ ప్యానల్స్ వాడుకోవటం, అలాగే సోలార్ కుక్కర్స్, సోలార్ ఎలక్ట్రికల్ హీటర్స్, ఇవన్నీ అలా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాల వైపు తొందరగా వెళ్ళిపోయి మనం కనుక చేయగలిగితే ఈ గ్యాస్ కానీ, ఈ ఎల్పిజి మేజర్గా, అలాగే క్రూడ్ ఆయిల్, ఈ రెండింటి మీద ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోగలిగితే, ఒక కమిట్మెంట్ లాగా తీసుకోగలిగితే ఒక 2 yearsలో చాలా పాసిబిలిటీ ఉన్నాయి. దాకా కొంచెం ఎఫెక్ట్ అవుతాం మనం. రూపీ ఇంకా వీక్నెస్ ఉంది, కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే సార్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ఈ టైంలో మనం ఎనర్జీ స్టాక్స్ పైన ఫోకస్ చేయొచ్చా? ఎనర్జీ స్టాక్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేయాలంటే అక్కడ మళ్ళీ ఫండమెంటల్గా అక్కడ సేల్స్ పెరగాలి. సో ఇప్పుడు సేల్స్ పెరిగే పరిస్థితి, కన్జంప్షన్ కానీ లేదు. ప్రజలందరూ కూడా భయపడుతున్నాం కాబట్టి అది అప్ ట్రెండ్లో స్టార్ట్ అయినప్పుడు కొనుక్కోవాలి. ప్రజెంట్ కొంత తీసుకోవచ్చు,
బట్ అవంతా రిటర్న్స్ ఇస్తాయి అంటే ఎనర్జీ స్టాక్స్ ఇప్పుడు కష్టమే. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ రేట్ 150 అయితే 150, 200 అయింది అనుకోండి, మనందరం చచ్చినట్టు ఎలక్ట్రికల్ వెహికల్స్ వద్దని వెళ్ళిపోతాం. నేను అనుకోవటం ఇప్పుడు ట్రంప్ ఒక చెడులాగా ఆయన కనుక పెట్రోల్ రేట్ 150కి 170కి తీసుకెళ్ళిపోతే ఆల్టర్నేటివ్గా రేపు పొద్దునే కొంటాం అందరం కూడా. కాబట్టి అంటే ప్రజలు భరించలేని పరిస్థితి కనుక వస్తే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్కి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి రోజులు వస్తాయి తొందరలో. ఆటోమేటిక్గా ఫోర్స్డ్గా మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలివైన పెట్టుబడి ఏంటంటే ఈ బ్యాటరీస్లో కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్, పవర్ సెక్టర్, ఇప్పుడు టాటా పవర్, ఆర్ పవర్, తర్వాత ఈ జేపీ పవర్, తర్వాత ఈ పవర్ సెక్టర్ సుజిలాన్, విండ్ ఎనర్జీ, ఇలాంటి వీటిల్లో పెట్టుకోవడం కానీ, సోలార్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్, టీవీఎస్ మోటార్ మంచి రిజల్ట్స్ ఇచ్చారు. టీవీఎస్ మోటార్ వాళ్ళు బాగా ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తున్నారు. అలాగే హీరో మోటార్, తర్వాత ఎలక్ట్రికల్ కార్స్ తయారు చేసే కంపెనీస్, ఇవి ఆల్రెడీ పెరుగుతున్నాయి. వీటిల్లోనే మనకి కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ సెక్టర్ అంతా కూడా గ్రో అవుతుంది. కాబట్టి వీటిని ఇలాంటి ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత అమౌంట్, అంటే టోటల్గా ఇప్పుడు నా దగ్గర 10 lakhs ఉన్నాయి అనుకోండి, 10 lakhs దానిలో పెడితే పెరగకపోతే ఇప్పుడు మనం ఇలాగే లాస్ట్ ఇయర్ ర్యాలీ వచ్చింది, దీనిలో రైల్వే సెక్టర్లో ర్యాలీ వచ్చింది, డిఫెన్స్లో వచ్చిందని చెప్పి చాలామంది అదే అంత అమౌంట్ కొనేశారు. అలా కాదు నేను చెప్పేది, ఒక 20%, 30% ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ 30% బ్లాక్ అయినా మిగతా అమౌంట్తో రొటేట్ చేసుకుంటాం. కాబట్టి అలా చేసుకుంటే మనకి రికవరీ వస్తుంది. సో ఇలా చేసుకోవాలి. ఓకే సార్, అండ్ ఇంకొకటి మనకు రీసెంట్గా Q1 రిజల్ట్స్ చూసాం. అందులో ఆ Q1 రిజల్ట్స్లో మంచిగా పర్ఫామ్ చేసింది, ఒక మంచి పాజిటివ్గా కనిపించింది అంటే కూడా బ్యాంకింగ్ సెక్టార్స్ కాస్త పాజిటివ్గా కనిపించాయి. సో అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ దానికి 15% నష్టపోయింది. సో ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? బంధన్ బ్యాంక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగానే ఇచ్చింది, లాస్ట్ క్వార్టర్ బాగా రిజల్ట్ ఇచ్చింది. ఈ క్వార్టర్కి వచ్చేపాటికి కొంత ఎఫెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా మనకి ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఏంటంటే పాజిటివ్గానే కనపడుతుంది. ఆ రంగం అంతా కూడా పాజిటివ్గానే ఉంది. బట్ 1 or 2 quarters ఇబ్బంది అనేది మాత్రం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు బంధన్ బ్యాంక్ గురించి, అలాగే మీరు ఈవెన్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, పిఎస్సి కానీ ఇవి కొంచెం ఇదవుతున్నాయి. సో కాబట్టి మనకి బై అండ్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ క్వార్టర్ ఇదే వచ్చి దాదాపు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి బాగా పెరిగాయి. ఇప్పుడు అదే క్వార్టర్ ఒకసారి వీక్ అయిపోయింది. చూడండి, ఇది లాస్ట్ క్వార్టర్ ఏప్రిల్లో చూస్తే 150 నుంచి 200 దాకా వెళ్ళింది. ఈ క్వార్టర్లో ఏమైందంటే జస్ట్ 220 నుంచి ఇప్పుడు 150కి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది బోటం వచ్చి 140, మళ్ళీ 140లో కొనుక్కోండి, అక్కడ మళ్ళీ మనకి బెనిఫిట్ అవుతాం. 140 అంటే కష్టమే, కానీ 170 నుంచి మళ్ళీ కన్సల్టేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేపాటికి ఒక 3 months చూసుకుంటే మళ్ళీ 200 వచ్చేస్తుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ మంత్లీ చార్ట్లో కూడా మల్టిపుల్ టైమ్స్ 130, 140 దగ్గర సపోర్ట్ తీసుకొని 200 దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ కూడా ఈ ఒక రేంజ్లోనే పర్ఫామ్ చేస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే మార్కెట్స్ కూడా అంత సస్టైన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఉన్న వాటిల్లో చూసుకుంటే ఇప్పుడు ఇది మీరు అంటే 16% పట్టుకుంటే మా విషయం కాదు. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళచ్చు, రేపు ఒక 1 week చూసుకుంటే 150 ఆ రేంజ్ వస్తే అక్కడ మళ్ళీ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 6 months మీరు చూస్తే ఇప్పుడు 28 to 25, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా 140 ఉంది. అక్కడి నుంచి ఇవాళ 6 నెలలు అంటే 1.5 yearకి 200కి వచ్చింది. దీన్ని ఎలా చూడాలి మనం? ఇదే హై చూసుకుంటే లాస్ట్ టైము అంతకుముందు ఇది 2020లో 600 దాకా వెళ్ళి కాంపిటీషన్ వల్ల బాగా తగ్గిపోతుంది. బంధన్ బ్యాంక్ కూడా అంతకుముందు 2020లో చాలా బాగుంటుంది, 600 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి లో లెవెల్లో వచ్చి 100కి వచ్చేసింది. అంటే ఇది వాల్యుయేషన్స్ కానీ వీక్నెస్ కానీ బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం ఇంత స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే చేయలేం, కానీ కొంత
ఒక 10% మీ క్యాపిటల్‌లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్‌లో. కంపెనీ అయితే వీక్‌నెస్ కంటిన్యూగానే ఉంది. అంటే ఇదే రేంజ్‌లో అంటే అంతకుముందు ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇవ్వలేకపోతుంది. 2020లో వచ్చినంత పర్ఫార్మెన్స్. కాకపోతే మరి చార్ట్స్ మనం కాంపిటీషన్ గానీ, వాటిల్లో ఉన్న దమ్ము గాని చూస్తే బంధన్ బ్యాంక్ లోకల్ బ్యాంకింగ్ లాగా బానే ఉంది. ఇప్పుడేంటంటే బోటమ్ రేట్స్ వచ్చాయి కాబట్టి, ఇక్కడ కొనుక్కున్న మళ్ళీ 130, 140 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకుంటే గానీ, మళ్ళీ మనకి మంచి రిటర్న్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావన్నమాట. సో, లాంగ్ టర్మ్ చార్ట్స్ చూస్తే మనకి సబ్జెక్ట్ మీద కంప్లీట్‌గా ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఇలాంటి కంపెనీలు చూసేటప్పుడు 5 ఇయర్స్ డేటా చూస్తే మనకు క్లారిటీ వస్తది. సో, అలా ఓకే. చేసుకోవచ్చు. ఓకే సార్, అండ్ కమింగ్ టు బులియన్ మార్కెట్ విషయానికి వస్తే కూడా పాజిటివ్గానే కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ గోల్డ్ వచ్చేసి 2000, సిల్వర్ వచ్చేసి 2500 పెరిగింది. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఏమవుతుందంటే అండి, ట్రెండ్ మొన్నటి దాకా 4000 దగ్గర ఇంటర్నేషనల్‌గా సపోర్ట్ తీసుకుంది. మెనీ టైమ్స్ చెప్పాను నేను 4000 మేజర్ సపోర్ట్ అని. ఇక్కడ తీసుకొని ఇప్పుడు 4150 ఆ రేంజ్‌కి వచ్చింది. అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్‌గా ఏంటంటే గోల్డ్‌కి కూడా డిమాండ్ స్టార్ట్ అయింది. సో, ఈ క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ అన్సర్టనిటీ స్టార్ట్ అయింది. మొన్నటిదాకా యూఎస్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు అందరూ. ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కూడా డౌన్ అవుతున్నాయి. నిక్కీ అయితే 10% డౌన్ అయింది. మిగతా బయట పర్ఫార్మింగ్ మార్కెట్స్ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు అందరూ గోల్డ్ మీదకి కన్వర్ట్ అవుతున్నారు. కాబట్టి గోల్డ్ ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది గోల్డ్ గానీ, సిల్వర్ గానీ. సో, ఇప్పుడు గోల్డ్ 144, ఇంతకుముందు $4150 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 1,44,000 దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఇది కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి టెక్నికల్‌గా. పాజిటివ్‌గానే ఉంది గోల్డ్ గానీ, సిల్వర్ గానీ పాజిటివ్‌గానే ఉంది. ఈ నెక్స్ట్ లెవెల్ వచ్చి 147 గోల్డ్, అలాగే సిల్వర్ వచ్చి 2,50,000 దాకా ప్రెజెంట్ ఛాన్స్ కనపడుతుంది. ట్రెండ్ అయితే పాజిటివ్. ఓకే సార్, అండ్ ఇంకొకటి విషయానికి వస్తే కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా అమ్మకాలు చేస్తుంటే డిఐఎస్ సపోర్ట్, బయింగ్ సపోర్ట్ ఎంత మేర ఉంటుంది మన మార్కెట్కి? డిఏఎస్ యాక్చువల్‌గా మార్కెట్‌ని స్టెబిలైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయంటే కేవలం డిఏఎస్, అలాగే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్‌గా లాస్ట్ మంత్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్‌మెంట్స్ అవి ఎఫ్ఐ ఇన్వెస్ట్‌ని దాటేసాయి. అంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ యొక్క వాటి యొక్క ఫోర్స్ ఎంతైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు వచ్చేసాయి. అలాగే మనం ఏంటంటే ఇండియన్ రీటైలర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, డిఐఎస్ కానీ మార్కెట్ మీద గ్రిప్ పోకుండా డౌన్ సైడ్ అవుతున్నా కానీ ఎకానమీని ఇండైరెక్ట్‌గా బయింగ్ చేయడం ద్వారా నిలబెడుతున్నారు. సో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కంట్రీలో ప్రాబ్లం లేదు, ఇది బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ తప్ప ఇంటర్నల్ ఫ్యాక్టర్ వల్ల వచ్చింది కాదు అనేది అర్థమవుతుంది. కాకపోతే ఎఫ్ఐఎస్‌కి ఏమవుతుందంటే బెటర్ ఛాన్సెస్ అవుట్ సైడ్ కనపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్సే కాబట్టి వాళ్ళ ఓన్ ప్రాఫిట్ చూసుకుంటారు. మొన్నటిదాకా యూఎస్ డాలర్ బాగుంది కాబట్టి డాలర్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఇంకా వరల్డ్‌లో ఎక్కడ ఆపర్చునిటీ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇటు చూస్తున్నారు. ప్రెజెంట్ ఎఫ్ఐఎస్ కూడా ప్రెజెంట్ మార్కెట్‌లో బై చేస్తున్నారు. మన ఇండియన్ మార్కెట్‌లో ఒక్కో రోజు అమ్ముతున్నారు కానీ ఓవరాల్‌గా బయింగ్ అయితే జరుగుతుంది. సో, ఇది మనం పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. సో, త్వరలో వస్తారని. ఎందుకంటే మనం చూసే మార్కెట్ వన్ డేలో 1000 పాయింట్ పెరిగింది కూడా చూసాము. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 24,000 మళ్ళీ సస్టైన్ అయినా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ చేసే పరిస్థితి ఎవరికీ లేదు కాబట్టి ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ, అలాగే బయట యూరోపియన్ కంట్రీస్ కానీ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఈసారి వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అయితే తీసుకొస్తారు. అదైతే గ్యారంటీ 1 వీక్ 10 డేస్ ఎప్పుడొద్దు అనేది మనం చెప్పలేము. బట్ మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎస్ కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీరెవరు కూడా మన రీటైల్ క్లయింట్స్ ఎవరిని కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చేయాలంటే మనం తెలివిగా ఉండాలి. అంటే ఒకే స్టాక్ మీద కానీ, లేకపోతే ఒకటే సెక్టర్ మీద కానీ 100% పెట్టకూడదు ఫస్ట్ పాయింట్. అలాగే మళ్ళీ బై అండ్ డిప్లాయ్ చేసుకోవాలి. సో, సెలెక్టివ్‌గా ఫ్యూ కంపెనీస్‌ని చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం మళ్ళీ డౌన్ అయినప్పుడు మనం ఈక్విటీస్‌లో దానికి అడ్వాంటేజ్ ఉంది. రీఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఫ్రంట్ లైన్ కంపెనీస్, టాప్ 500 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయటమే బెటర్ అనిపిస్తుంది. సో, ఇలాంటి టైంలో మనం అలర్ట్‌గా ఉండాలి. బాలేని మార్కెట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ట్రేడ్ చేయటం కానీ, రివెంజ్ ట్రేడ్స్ ఇవన్నీ చేయకుండా ఉండాలి.
ట్రేడర్స్కి అయితే చెప్పేది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అంతవరకే ఎగ్జిట్ అయిపోండి. సో టైం బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ సెల్లింగ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. అంటే సెల్ అండ్ రైజ్ కూడా కాన్సెప్ట్ మనం తెలుసుకోగలగాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా అవుతాం. ఈ విషయం ఏదైనా సపోర్ట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేస్తాం. ఓకే సార్, అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా క్లమ్సీగా ఉన్నాయి. ఈవెన్ స్టాక్స్లో ఎప్పటి నుంచో పెడుతున్న వాళ్ళు కూడా కాస్త ఆందోళన చెందాల్సిన టైం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బిగినింగర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ టైంలో వాళ్ళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, లేదంటే కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? స్టాక్ మార్కెట్లో టైమింగ్ ఉండదండి, ఏ టైమింగ్ అయినా కూడా ఉంటుంది. అయితే మనీ మేనేజ్మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు 200 తగ్గింది అని నిన్న మనకు తెలియదు. నిన్న ఏమనుకుంటాం, నిన్న రేటే అదే హై రేట్ అనుకుంటాం. సో కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో నిలబడాలి అంటే మీ దగ్గర 5 lakhs ఉంటే మీరు 50% ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ 50% ఉంచుకోవాలి తగ్గినప్పుడు. అలాగే టూ మచ్ ఆఫ్ డైవర్సిఫై కాకుండా సెలెక్టివ్ డైవర్స్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఒక 5 stocks 10 stocks అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. అది బాగుంది ఇది బాగుంది ఇలా వెళ్ళకూడదు. అలా చేసుకుంటే మనకి సెలెక్టివ్ స్టాక్స్ వల్ల ఏమవుతాయంటే ఆ చార్ట్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం అబ్జర్వ్ చేయడం, తక్కువ కంపెనీస్ పెట్టుకొని స్ట్రాంగ్ కంపెనీస్ పెట్టుకోవడం వల్ల మనం అబ్జర్వేషన్ ఎక్కువ చేయగలం, ఎక్కడ ఏ యాక్షన్ తీసుకోవాలో తెలుసుకోగలం. దానివల్ల మనం ఆ యొక్క ప్రాబ్లమ్ని దాని యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ట్రేడ్ ఈజీగా ఉంటుంది. అలా చేసుకోవాలి. ఓకే సార్, ఇంకో ఫైనల్గా చూస్తే కూడా ఈ టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ చాలామంది కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ టైంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తామా ఏంటి అని కూడా భయపడుతున్నారు. సో మీరు ఒక మాట చెప్పండి, ఈ టైంలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడచ్చు? ఎక్సలెంట్ అండి. ఈ టైంలో ఏంటంటే ఆప్షన్స్ చేసే వాళ్ళు బాగా క్వాంటిటీ తగ్గించండి. అటు బయింగ్స్ పుట్టైనా కావాలైనా బాగా తగ్గించండి. ఎందుకంటే ఎనీ టైమ్ అప్ అండ్ డౌన్స్ వాలటిలిటీ విపరీతంగా ఉంది. యాక్చువల్గా వాలటిలిటీ అడ్వాంటేజ్, కానీ టెక్నికల్గా మీకు తెలియనప్పుడు ఓన్లీ బ్లైండ్గా అన్ప్రొఫెషనల్స్గా ఉండి ఆప్షన్స్ చేసేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే చాలా లాస్ అవుతారు, హెవీ పెనాల్టీ చెల్లిస్తారు దీనికి మాత్రం. సో మార్కెట్స్ టెక్నికల్గా నేర్చుకొని లేకపోతే టెక్నికల్ ఐడియాతో ఉన్నప్పుడే ఆప్షన్స్ చేయండి. ఈక్విటీ అంటే ఛాన్స్ ఇస్తుంది మీకు, ఒకవేళ తగ్గినా మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆప్షన్స్లో అలా ఉండదు, తగ్గితే మళ్ళీ యాడ్ చేయడం అనేది రివెంజ్ రేట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి నేను ఎక్కువ అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఆప్షన్ ట్రేడర్స్ మాత్రం కొంచెం చాలా కాషియస్గా ఉండండి. అలాగే ఈక్విటీ ట్రేడర్స్కి ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఈక్విటీ ట్రేడర్స్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గా మారమంటున్నాను. అంటే 1 day ట్రేడింగ్ కాకుండా బాగా తగ్గింది, ఒక 20%, 10% ఫాల్ అయింది, 5% ఫాల్ అయింది, అలాంటి కంపెనీస్లో కొనుక్కొని మళ్ళీ 5% ఫాల్ అయినా రెడీ అయ్యేటట్టు ఉండి 10% ప్రాఫిట్ ఎగ్జిట్ అవటం వల్ల మీకు డబ్బులు సంపాదిస్తాయి. రోజు ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సూచనలు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తే స్టాక్ మార్కెట్లకు సంబంధించి కూడా కాస్త ఎత్తుపల్లాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ టైంలో భయపడకుండా జాగ్రత్తగా లాంగ్ టర్మ్లో ఆలోచించి పెట్టడం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పెట్టడం మంచిదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్కి సంబంధించిన సూచనలు కూడా ఇవే మటుకు స్టాక్స్ని అయితే ప్రభావితం చేయవు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్కి ఒక రకంగా ఇది అలవాటు అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇండియన్ మార్కెట్స్ వెళ్తున్నాయి. సో ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ స్టాక్ మార్కెట్స్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.